నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ ఆధ్వర్యంలో శనివారం నాంపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 86 మందికి కళ్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ ఆధ్వర్యంలో శనివారం నాంపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 86 మందికి కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజాప్రభుత్వం పేద ప్రజలకు చేదోడుగా ఉండడానికి ప్రవేశపెట్టిన అమలుపరుస్తున్న కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకంలో భాగంగా మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సూచన మేరకు నాంపల్లి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన 86 మందికి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం అందజేస్తున్న కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కార్యక్రమం ఆడబిడ్డలకు వరం లాంటిదని, దరఖాస్తు చేసుకున్న వారికి పూర్తిస్థాయి విచారణ జరిపి ఎలాంటి అక్రమాలకు చోటు లేకుండా వచ్చిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి పంపించి జాప్యం లేకుండా చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎర్రెడ్ల రఘుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, మండల కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు కొమ్ము భిక్షం, బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు సయ్యద్ గఫర్, కాంగ్రెస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు నేతాళ్ల కుండల్, మహిళా కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు బిరుదోజు యాదమ్మ, ఎర్రెడ్ల నారాయణరెడ్డి, లింగోట మాజీ సర్పంచ్ అంగిరేకుల పాండు, మహమ్మదాపురం మాజీ సర్పంచ్ మలిగిరెడ్డి చంద్రారెడ్డి, కోరె కిషన్, నక్క మురళి, కామిశెట్టి నాగరాజు, రెవెన్యూ కార్యాలయ సిబ్బంది, జూనియర్ అసిస్టెంట్ బాద రమేష్ తదితరులు పాల్గొన్నారు. కావాలని పడే సర్వీస్ ఉందా లేదా ముష్టిపల్లి బాబు ముష్టిపల్లి దుర్గమ్మ ముష్టిపల్లి రెండే ఉన్నాయి నెక్స్ట్ జాతర కట్లమల్లేపల్లి మనకి ఇవాళ 86 చెక్కులు వచ్చినాయి. నాంపల్లి ఏ రాజా యాదమ్మ ఇడుపుల యాదమ్మ నాంపల్లి రాజా నాంపల్లి చేస్తే అయిపోతే ఏం పేరు? అరే వెనక కన్ఫ్యూజ్ అయితే మీరు అర్థం చేసుకో. ఏమవుతుంది అందరికి ఇస్తారు ప్రస్తుతం మనము నాంపల్లి తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్ గారితో ఉన్నాము. ఈరోజు షాదీ ముబారక్ కళ్యాణలక్ష్మి చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. ఇక్కడ నాంపల్లి మండలానికి సంబంధించి ఎన్ని చెక్కులు పంపిణీ చేయడం జరిగింది, ఇంకెన్ని పెండింగ్లో ఒకసారి వారి మాటలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. ఇవాళ మనకు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కింద మొత్తం 86 చెక్కులు రావడం జరిగింది. అవి మనం ఇవాళ టైం ఇచ్చి లబ్ధిదారులందరికీ తహసీల్దార్ కార్యాలయంలో పంపిణీ చేయడం జరిగింది. మనకు ఏదైనా కళ్యాణలక్ష్మికి సంబంధించిన దరఖాస్తులు వస్తే వెంటనే మనం ఎంక్వైరీ చేయించి పై అధికారులకు పంపించడం జరుగుతుంది. ఇప్పటివరకు మన లాగిన్లో తహసీల్దార్ లాగిన్లో కేవలం 20 పెండింగ్ ఉన్నాయి. అవి కూడా మేము ఈ వారంలో
పంపిణీ చేయించి అవి కూడా చెక్కులను పెట్టేయడానికి ప్రయత్నం చేస్తాం. ఎలాంటి పెండింగ్లు ఉంచుకుంటలేము. త్వరగా కళ్యాణలక్ష్మికి సంబంధించిన విచారణ చేసి పై అధికారులకు సబ్మిట్ చేయించి కళ్యాణలక్ష్మి చెక్కులను మనం పంపిణీ చేస్తున్నాం. ధన్యవాదాలు. సార్, ఇప్పుడు ఈ కళ్యాణలక్ష్మి చెక్కులలో ఏమైనా అవకతవకలు జరుగుతున్నట్టు మీ దృష్టికి ఏమైనా రావడం జరుగుతుందా? ప్రస్తుతానికైతే అలాంటి ఏం రాలేదు. నేను వచ్చి దాదాపు 1.5 year అయింది. అలాంటిది ఇప్పటివరకు దృష్టికి రాలేదు. అంత జెన్యున్ వాళ్ళకే మేము ఫీల్డ్కి పోయి వాళ్ళ ఇంటికి పోయి విచారణ చేస్తున్నాం. ఇంటికి పోవడం కాదు, గ్రామంలో కూడా విచారించి సరైన నివేదిక తీసుకొని మేము ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. అర్హులైన వారందరికీ అదేవిధంగా షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు సకాలంలో అందిస్తున్నందుకు మేము కూడా సత్యన్యూస్ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఓటు స్టూడియో వెంకటేశ్వర్లు సత్యన్యూస్.